నమస్తే ప్రసన్న గారు. నమస్కారం. కూచిపూడిలో ఎంతో మంది గురువులున్నారు. వాళ్ళవి అనేక రకాలైన వే ఆఫ్ స్కూల్స్ వచ్చాయి. అసలు వీటన్నిటిలోకి దేన్ని ప్రమాణంగా తీసుకోవాలంటారు? కూచిపూడిలో అయితే మా గురువుగారైన డాక్టర్ వెంపటి చిన్న సత్య మాష్ గారు డైరెక్ట్‌గా మూలాల నుంచి కూచిపూడి మూలాల నుంచి తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఇంప్రొవైజ్ చేశారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళి స్కూల్ పెట్టి నాట్యశాస్త్రాన్ని, అభినయ దర్పణాన్ని చదివి వేరొకళ్ళతో భరతనాట్యం అండ్ కూచిపూడిని చేసి చూపించి చాలా తాపత్రయపడి వే ఆఫ్ ఇది మా పర్ఫెక్షన్ సైడ్ మాకు తీసుకొచ్చి మాకు అందించారు. సో మేము అదే బెస్ట్ అంటాం. అంటే నేను నా ప్రకారంగా కూచిపూడి గురువులు చాలామంది ఉన్నారు. చాలామంది అండ్ చాలా ఇందులోనే ఉండి మరీ వాళ్ళు ఈ కళనే నమ్ముకుని ఉన్నారు చాలామంది. వేదాంతం వారు, ప్రహ్లాద వారు అండ్ హరి వాళ్ళు, మహంకాళి వారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద గురువులు ఉన్నారండి. అయితే నేను చెప్పేది మా గురువు, నేను చూసిన దాంట్లో మా గురువు బెస్ట్ అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఆయన్నే ప్రమాణంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మేము దాన్ని ఆ కళనే మేము తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మేము అందిస్తున్నాం సాధ్యమైనంత మటుకు. చాలా విశేషమైన కృషి చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం. అభినందనలండి. థ్యాంక్ యూ. కూచిపూడి నుండి మద్రాసు వెళ్ళి సినీ రంగంలో స్థిరపడిన కొంతమంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. ఎవరంటే వేదాంతం రాఘవయ్య గారు, వెంపటి చినసత్యం గారు, ఇంకా అభినయ దర్పణ వేదాంతం ప్రహ్లాద శర్మ గారు, కోరాడ నరసింహారావు గారు, శోభనాయుడు గారు, మాధవపెద్ది మూర్తి గారు, ఇలా ఎందరో శిష్యుల్ని తయారు చేశారు వీళ్ళు కూడా. అయితే వీళ్ళు తయారు చేసిన శిష్యుల్లో గానీ వీళ్ళ టీచింగ్ లో గానీ ఏమైనా మార్పులు వచ్చాయంటారా? మూలానికి ఏమన్నా భంగం వాటిల్లిందంటారా కూచిపూడిలో? ఏమీ లేదు. నాకు తెలిసినంత మటుకు, నేను చూసినంత మటుకు మంజు భార్గవ్ గారు కానీ, వేదాంతం రాఘవయ్య గారు వీళ్ళందరూ కూడా సినిమాల్లో చేసినా కూడా, మా గురువు గారు సినిమాల్లో చేసినా సరే అదొక పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ వాళ్ళు అసలు మూలాల్ని వదలలేదు. టు ది కోర్ పర్ఫెక్షన్ అండ్ దానికే ట్రై చేశారు. కానీ దీన్నైతే సినిమాల్లోనే అంతే, అది అయిపోయింది. కానీ ఇటుపక్క కూడా వాళ్ళు అది సినిమాలు కళలు అనేసరికి సినిమాల్లోకి వెళ్ళిన కళ ఏదైనా డైల్యూట్ అవ్వడం సహజం. అంటే కొంత సినిమాటిక్ గా అది ఎలా కావాలి అన్నది పెద్ద గురువులు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇటు సైడ్ వస్తే గానీ ఆ పద్ధతి కానీ ఎక్కడ మారలేదు. శిష్యులు తయారు చేసి ఎవరైనా సరే మారలేదు. సపోజ్ మంజు భార్గవ్ గారు తీసుకోండి, ఆవిడ చేశారు చాలా సినిమాల్లో, ఇప్పటికీ టీవీలో చేస్తున్నారు, సీరియల్స్లో అది యాక్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ వాళ్ళ శిష్యులు కానీ ఎక్కడ ఆవిడ పద్ధతి మారలేదు. ఆవిడ చేయడంలో అదే పద్ధతిలో చేస్తున్నారు.